Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So, T20 World Cup lo group stage round 1 is almost done and dusted. ఆల్మోస్ట్ ఎందుకన్నారంటే ఇవాళ ఒక్క మ్యాచ్ మాత్రం మిగిలింది, ఆస్ట్రేలియా వర్సెస్ ఒమాన్. ఇది చాలా ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్ ఎందుకంటే ఆ రెండు టీమ్స్ కూడా బయటకు వెళ్ళిపోయి. ఆస్ట్రేలియా పరిస్థితి ఎందుకు ఎలా జరిగింది అనేది మనం వేరే వీడియోలో వీలైతే చూద్దాం. సో సూపర్ 8లో ఉన్న 8 టీమ్స్లో మీరు చూస్తే కనుక టేబుల్ టాపర్స్ ఎవరైతే వాళ్ళ గ్రూప్లో టాప్లో ఉన్నారో అవన్నీ కూడా ఒక గ్రూప్లో ఉన్నాయి. గ్రూప్ 1లో ఉన్నాయి. గ్రూప్ 2లో సెకండ్ ప్లేస్ వచ్చిన టీమ్స్ ఉన్నాయి. ఎందుకు ఇలాగా వాళ్ళు అందరినీ టాప్ టీమ్స్ అన్ని ఒక దగ్గర వచ్చేలాగా ఎందుకు ఐసీసీ అంత దారుణం చేసింది? ఇండియా అక్కడ హోస్ట్గా ఉండి కూడా జైషా కూడా ఏం చేయలేకపోయాడా? ఎందుకు అలా జరిగింది? మీరు చూడండి, ఇండియా గ్రూప్లో ఎవరున్నారు? ఇండియా, వెస్ట్ ఇండీస్, జింబాబ్వే అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 4 టీంలు కూడా తమ తమ గ్రూపుల్లో ఏబిసిడి 4 గ్రూపుల్లో వాళ్ళు టాప్లో నిలవడమే కాకుండా అన్బీటెన్గా ఉన్నారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 8 పాయింట్లు వచ్చేసినాయి వాళ్ళకి. మరి అలాంటి 4 టీమ్స్ని ఎక్కడ పెట్టారు? కొన్ని మ్యాచ్లు ఓడిపోయిన టీమ్స్, సెకండ్ ప్లేస్ వచ్చిన టీమ్స్ అన్ని వాళ్ళ గ్రూపుల్లో ఆ 4 అక్కడ ఉన్నాయి. సో ఇది గ్రూప్ ఆఫ్ డెత్ అయిపోయింది మనది. ఎందుకు అలా చేశారు? ఇండియాకి ఎందుకు ఇంత డిసడ్వాంటేజ్ చేశారని మీకు ఒక సందేహం వస్తుంది. అసలు ఏ రకంగా ఈ గ్రూప్స్ డిసైడ్ చేశారు అది మనం మాట్లాడదాం, ఎందుకు ఇలా చేశారనేది. తర్వాత నేను ఎప్పుడు చేసే ఒక దుస్సాహసం, ఒక మిస్అడ్వెంచర్ ఏంటంటే సెమీస్కి ఎవరు వెళ్తారు అనేది ఒక చిన్న ఐడియా. డిస్క్లైమర్ ఏంటంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ క్రికెట్, బట్ నేను ఒక ప్రయత్నం చేస్తాను. అవే 4 వస్తాయని ఏమీ లేదు, వచ్చే అవకాశాలు ఎక్కువ వరకు ఉన్నాయని చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు ఒక్కసారి ఒక లుక్ వేయండి షెడ్యూల్ పైన. సూపర్ 8 షెడ్యూల్ ఏంటనేది చూడండి. దాంట్లో ఇండియాలో, శ్రీలంకలో కూడా మ్యాచ్లు ఉన్నాయి. ఇండియా విల్ ప్లే ఆల్ దేర్ మ్యాచెస్ ఇన్ ఇండియా. సో ఇండియా ఎప్పుడెప్పుడు ఆడుతుంది అన్నీ చెప్పండి, ఇండియా మ్యాచ్లు మాత్రం చెప్తాను. ఇండియా మ్యాచ్లు ఎల్లుండి అంటే సండే రోజున దే విల్ ప్లే అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ అహ్మదాబాద్. తర్వాత 26న దే విల్ బి ప్లేయింగ్ జింబాబ్వే ఇన్ చెన్నై. 1st మార్చ్న దే విల్ బి ప్లేయింగ్ వెస్ట్ ఇండీస్ ఇన్ ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. సో ఇవి ఇండియా 3 మ్యాచ్లు. వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారు? సీడింగ్, ప్రీ టోర్నమెంట్ సీడింగ్ ఉందని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రీ టోర్నమెంట్ సీడింగ్ అంటే కొన్ని టీమ్స్కి ఒక ర్యాంక్, వాళ్ళ T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ని బట్టి వాళ్ళకి ఆ సీడింగ్ అనేది ఇచ్చారు. గ్రూప్స్లో గ్రూప్స్ మాత్రం ఎలా చేశారంటే వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో పెట్టారు, బాగానే ఉంది. దాంట్లో ఏంటంటే ఇండియా టాప్ ర్యాంక్ టీం కాబట్టి నెంబర్ 1 పెట్టారు. అదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్కి ఇండియా కంటే తక్కువ ర్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు 2 పెట్టారు. సో వాళ్ళకి అలా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఈ 2 టీంలు గనక క్వాలిఫై అయితే వాళ్ళ ర్యాంకింగ్ ప్రకారం ఒక గ్రూప్లోకి వస్తారు. పాకిస్తాన్ విల్ గో టు సూపర్ 8 గ్రూప్ 2, ఇండియా విల్ గో టు సూపర్ 8 గ్రూప్ 1. ఒకవేళ దాంట్లో ఒక టీం ఏదైనా, ర్యాంకింగ్ ఇచ్చిన టీం ఏదైనా వాళ్ళు క్వాలిఫై కాలేదు, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ర్యాంకులోకి ఆ వాళ్ళ ప్లేస్లో క్వాలిఫై అయిన టీం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే క్వాలిఫై అయింది, ఆస్ట్రేలియాని వాళ్ళ గ్రూప్లో వెనక్కి నెట్టేసి జింబాబ్వే క్వాలిఫై. సో ఆస్ట్రేలియా ఆ గ్రూప్లో టాపర్ కాబట్టి ఆస్ట్రేలియా ప్లేస్లో జింబాబ్వే వచ్చి చేరింది. సో ఆ ర్యాంక్, అదే వాళ్ళకి ఇచ్చిన సీడు ఆ గెలిచిన టీం ఏదైతే టాప్ 2 టీమ్స్కే ఇచ్చారు. గ్రూప్లో 2 టీమ్స్కి మాత్రమే ర్యాంకింగ్ ఇచ్చారు, సీడింగ్ ఇచ్చారు. ఆ 2 టీమ్స్లో ఏదైనా టీం కనుక క్వాలిఫై కాకపోతే ఎవరైతే వాళ్ళని పక్కకి నెట్టి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఆ సీడింగ్ వస్తుంది. ఆ రకంగా ఆస్ట్రేలియా సీడింగ్ జింబాబ్వేకి వచ్చింది కాబట్టి వచ్చింది. సో జింబాబ్వే వచ్చింది, బాగానే ఉంది. మరి ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఇండీస్ 4 ఎందుకు అలా పెట్టారు? దానికి కారణం ఏంటంటే మీకు ర్యాంకింగ్స్ తీసుకుంటే ఇండియా ఇస్ నెంబర్ 1 ర్యాంకింగ్ ఇన్ T20, తర్వాత ప్లేస్ ఇంగ్లాండ్. సో ఇండియానేమో సూపర్ 8 గ్రూప్ 1లో పెట్టారు, ఇంగ్లాండ్ని సూపర్ 8 గ్రూప్ 2లో పెట్టారు. అలాగే ఆస్ట్రేలియా నెంబర్ 3నేమో మళ్ళీ ఇండియా గ్రూప్లో పెట్టారు, నెంబర్ 4లోని న్యూజిలాండ్ని అవతల గ్రూప్లో పెట్టారు. ఈ రకంగా చేశారు. సో 1, 3, 5 and 7 వీళ్ళేమో సూపర్ 8లో గ్రూప్ 1లో ఉంటారు. అలాగే 2, 4, 6, 8 అనేవాళ్ళు సూపర్ 8లో అవతల గ్రూప్లో ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఈ 1, 3, 5, 7 మాత్రం వాళ్ళు టాపర్గా నిలిచారు వాళ్ళ గ్రూప్లో. దానికి ఎవరు ఏం చేయలేరు. దట్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్. దాంట్లో ఆస్ట్రేలియా ప్లేస్లో జింబాబ్వే వచ్చింది, బికాజ్ ఆస్ట్రేలియా ర్యాంకింగ్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళ సీడింగ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి
జింబాబ్వే ఇక్కడ వచ్చి చేరింది. దీంట్లో ఎలాంటి మ్యానిపులేషన్ కానీ ఎలాంటి ఎవరికి ఫేవర్ చేయడం కానీ ఏమీ లేదు. అలా జరిగింది అంతే, అలా జరిగిపోయింది. టాపర్స్ అందరూ అంటే ఎవరైతే మంచి ఫామ్లో ఉన్నారో వాళ్ళందరూ వచ్చేస్తే మనది చాలా టఫ్ గ్రూప్ అయిపోయింది, నో డౌట్ అబౌట్ ఇట్. మనది చాలా టఫ్ గ్రూప్ అయింది. అవతల గ్రూప్ అది ఈజీగా ఉందని కాదు, అవతల గ్రూప్ కూడా దాంట్లో కూడా బాగానే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక మధ్య అక్కడ గట్టి పోటీ ఉంది. అలాగే అయితే మన 4 టీమ్స్ మధ్య గట్టి పోటీ ఉంటుంది, అక్కడ కూడా గట్టి పోటీనే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ అబౌట్ ది సీడింగ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇది ఎందుకు ఇచ్చారు అనేది కూడా చెప్తాను నేను. ఈ సీడింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే అది కమర్షియల్ అండ్ లాజిస్టిక్ కంపల్షన్స్ అనుకోండి. కమర్షియల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇండియా మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఉన్నాయి. ఇండియా విల్ బి ప్లేయింగ్, చెప్పాను కదా, సండే రోజున సౌత్ ఆఫ్రికా ఆడతారు, నెక్స్ట్ సండే రోజున వెస్టిండీస్తో ఆడతారు. సో ఇండియా మ్యాచ్లు సండే ఉండాలి, రాత్రి 7 గంటలకి ఉండాలి, ప్రైమ్ టైం వ్యూయర్షిప్. ఇండియా మ్యాచ్లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుంది కాబట్టి ఇండియా మ్యాచ్లు 7 o'clock ఉండేలా చేసుకోవడం కోసం ఇండియాకి ఇచ్చిన సీడింగ్ ప్రకారం అక్కడ అంటే ఇండియా X1 ఇండియా సీడ్ నెంబర్ X1 X1 మేబీ X1 అనుకుందాం. X1 ఇండియా కాబట్టి ఇండియా సీడింగ్ టాప్లో ఉంటేనే ఇండియా మ్యాచ్లు అన్నీ కూడా ప్రైమ్ టైంలో వచ్చేలా చేసుకోవడానికి వీలవుతుంది. అది మెయిన్ రీజన్. అది బ్రాడ్కాస్టర్ పరంగా ఉండే దానివల్ల ప్రైమ్ టైం వ్యూయర్షిప్ టైంలో సండే రోజున ఉంటే ఇండియా మ్యాచ్లు వాళ్ళకి ఎక్కువ వ్యూయర్షిప్ వస్తుంది బ్రాడ్కాస్టర్కి. అది నెంబర్ 1 లక్ష్యం. రెండోది ఏంటంటే లాజిస్టిక్గా, అంటే వాళ్ళ టీంలు వాళ్ళ ట్రావెల్, అంటే వాళ్ళకి టికెట్లు బుక్ చేయడం, పేర్లతో బుక్ చేయాలి కదా, ఎవరంటే XYZ అని బుక్ చేయడానికి కూడదు. సో టికెట్లు బుక్ చేయడం ముందుగా బుక్ చేస్తే మీకు తక్కువ రేట్లు పడతాయి. సో ముందుగా టికెట్లు బుక్ చేయడానికి అవైలబిలిటీ కూడా ఉండదు కొన్నిసార్లు. ఫ్లైట్లు వీళ్ళేమి ప్రైవేట్ జెట్స్ యూజ్ చేయరు కదా, వాళ్ళు మామూలు ఉండే కమర్షియల్ ఫ్లైట్స్లో వెళ్తారు. సో కాబట్టి వాళ్ళకి టికెట్ బుకింగ్ ఈజీ అవుతుంది. టికెట్ బుకింగ్ అంటే ఇప్పుడు ఇండియా పలానా డేట్లో అహ్మదాబాద్కి వెళ్ళాలి అంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటారు. లాజిస్టిక్ రీజన్స్, వాళ్ళకి సంబంధించిన కామెంటేటర్స్ కూడా వాళ్ళు పెట్టేటప్పుడు ఇండియా స్పెసిఫిక్ కామెంటేటర్స్ని ఆ మ్యాచ్లకు ముందుగానే పెడతారు. కామెంటేటర్స్గా రోస్టర్ ముందుగా ప్రిపేర్ అయిపోయి నువ్వు పలానా మ్యాచ్ కామెంటరీ చేస్తున్నావు. సో ఇవన్నీ లాజిస్టిక్ అండ్ ట్రావెల్కి సంబంధించిన అన్ని మిగతా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి పలానా టీము యూజువల్గా వాళ్ళు క్వాలిఫై అయితే కనుక పలానా చోట ఆడతారనేది మనకి ఖచ్చితంగా తెలిస్తే ఏంటంటే ఏర్పాట్లు చేయడం నిర్వహణలో ఈజీ అవుతుంది. మూడోది ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ ఇప్పుడు ఇండియా మ్యాచ్లో అహ్మదాబాద్లో, చెన్నైలో, తర్వాత కోల్కతాలో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్లు అంటే నేను ఇండియా ఫ్యాన్ కాబట్టి ఇండియా మ్యాచ్లు చూడదలుచుకున్నాను. నేను ముందుగానే అక్కడ టికెట్స్ బుక్ చేసుకుంటాను నేను. సో అక్కడ నాకు ఈజీ అవుతుంది. నేను ఇండియా మ్యాచ్లు ఎక్కడ జరుగుతాను, నేను ట్రావెల్ ప్లాన్స్ నేను కూడా ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే నాకు ఫ్లైట్ టికెట్ తక్కువ పడుతుంది, ట్రైన్ టికెట్ తక్కువ పడుతుంది, ట్రైన్ టికెట్ కాదు ఫ్లైట్ టికెట్ తక్కువ పడుతుంది, నాకు హోటల్ బుకింగ్ ఈజీగా దొరుకుతుంది. సో నేను ఒక ఫ్యాన్గానే అక్కడికి వెళ్ళడానికి నాకు వీలవుతుంది. సో ఈ కారణంగా ఈ ప్రీ సీడింగ్ అనేది ఇస్తారు. సో ఈ 3 కారణాలు ప్రధానమైన కారణం, ఇంకా ఉంటే చిన్న కారణాలు. ఈ 3 కారణాల వల్ల ఈ సీడింగ్ అనేది ఇచ్చారు. దీంట్లో ఎలాంటి మ్యానిపులేషన్ ఎవరికి బెనిఫిట్ చేయడం కానీ ఏం లేదు. యాక్చువల్గా బెనిఫిట్ చేస్తే ఇండియాకి చేయాలి, కానీ ఇండియా ఈజ్ ఇన్ టఫ్ గ్రూప్. సో అది పరిస్థితి. మరి ఎవరు వస్తారు సెమీస్కి? నేను కూడా మన గ్రూప్ నుంచి ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఎందుకంటే ఈ 2 టీమ్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఇండియా ఆఫ్ కోర్స్ మీరు అంటే ఇండియాకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇండియాకి ఏమవుతుందంటే మీరు ఒకరు కాకపోతే ఒకరు ఆదుకుంటున్నారు కదా. ఇప్పుడు అభిషేక్ శర్మ మన స్టార్ ప్లేయర్ అనుకున్నాం, అభిషేక్ శర్మ వల్లనే గెలుస్తాము. చాలామందిని టోర్నమెంట్ ముందు మాజీ ప్లేయర్స్ని అడిగారు, నేను చాలా చోట్ల చూశాను, ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారు, హూ విల్ ఆరెంజ్ క్యాప్ లాగా, అంటే ఎవరు ఎక్కువ మోస్ట్ రన్స్ ఎవరు చేస్తారంటే మోస్ట్ ఆఫ్ దమ్ సెడ్ అభిషేక్ శర్మ. బట్ ఈజ్ ఎట్ టు ఓపెన్ ది అకౌంట్. 3 మ్యాచ్ల తర్వాత అతని ఇంకా 0 మీదనే ఉన్నాడు. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ క్రికెట్. క్రికెట్లో ఇలా అన్ని జరుగుతుంటాయి, ఎన్నో మనం ఊహించని గ్లోరియస్ అన్సర్టనిటీస్ జరుగుతుంటాయి. సో అభిషేక్ శర్మ అంతగా ఫెయిల్ అయ్యి కూడా మనం మ్యాచ్లు అన్నీ గెలిచాం. సో వీఆర్ నాట్ డిపెండెంట్ అన్న అభిషేక్. ఒకప్పుడు అభిషేక్ మీద ఒకరి మీద డిపెండ్ కావట్లేదు. ఒకప్పుడు మనం విరాట్ కోహ్లీ పైన, లేకపోతే రోహిత్ శర్మ, ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ అవుతుండేవాళ్ళం. టాప్ త్రీ చాలా హెవీగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మనకి శివం దుబేనో, హార్దిక్ పాండ్యానో ఎవరో ఒకరు ఆదుకుంటున్నారు. సో మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. నెంబర్ 8లో ఎనీబడి కెన్ హెల్ప్ యూ. సో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేదంటలేదు నేను. మనం ఇషాన్ కిషన్ మీద డిపెండ్ అవుతున్నాం. 2 మ్యాచ్లు ఇషాన్ కిషన్ బ్రిలియన్స్ వల్లే గెలిచాం. అవుట్ ఆఫ్ 4 2 మ్యాచ్లు గెలిచాం. ఒక మ్యాచ్లో సూర్య, ఒక మ్యాచ్లో శివం దుబే. ఇలా నేను అనేది ఏంటంటే ఒకరు కాకపోతే ఒక్కరైనా మనని ఆదుకుంటున్నారు. అది ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బాగా ఆడాడు. సో ఇది మనకి ఇలా జరుగుతుంది కాబట్టి మనం స్టిల్ మనకి ఉన్న ఓవరాల్ ఎబిలిటీ మనకి ఒకరు కాకపోతే ఒకరు ఆదుకుంటున్నారు కాబట్టి. అలాగే బౌలింగ్లో కూడా వరుణ్ చక్రవర్తి ఒక మ్యాచ్లో అక్షర్ పటేల్, ఒక మ్యాచ్లో బుమ్రా,
ఇలా మనకి హార్దిక్ పాండ్యా ఆల్సో బౌల్డ్ వెల్ ఇన్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో మనకి ఒక్కరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇండియా స్టిల్ ద ఫేవరెట్స్ 4 మ్యాచ్లు గెలిచారు. కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఏం ఇబ్బందులు ఉన్నాయంటే స్పిన్ మన వాళ్ళు 42 ఓవర్లు స్పిన్ ఆడారు. దాంట్లో మన వాళ్ళు చేసిన 315 రన్స్ మాత్రమే స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. అంటే 7 to 7.5 రన్సే చేశారు స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. చాలా తక్కువ రన్స్, ఓవర్కి 7.5 రన్స్ చేస్తున్నారు స్పిన్నర్స్కి అగేన్స్ట్గా. అది ఏ రకంగా చూసుకొని చాలా తక్కువ. స్పిన్నర్స్కి అగేన్స్ట్ స్ట్రగుల్ అవుతున్నారు, ముఖ్యంగా ఫింగర్ స్పిన్నర్స్. రిస్ట్ స్పిన్నర్స్ ఉంటారే, లెగ్ స్పిన్నర్స్ కానీ చైనామెన్ బౌలర్స్, వాళ్ళకంటే ఫింగర్ స్పిన్నర్స్, అది లెఫ్ట్ ఆర్మ్ కావచ్చు, మెయిన్గా ఆఫ్ స్పిన్నర్స్. వీళ్ళకి ఎందుకంటే ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఫింగర్ స్పిన్నర్స్ ఇబ్బంది పెడతారు. మనకి ఇంతవరకు మనం 31 వికెట్లు పోతే మనకి ఈ 4 మ్యాచ్ల్లో 15 వికెట్లు ఫింగర్ స్పిన్నర్సే తీశారు. సో అంటే 50% ఆఫ్ వికెట్స్ వర్ లాస్ట్ టు ఫింగర్ స్పిన్నర్స్ పర్టికులర్లీ ఫింగర్ స్పిన్నర్స్. సో మనం ఫింగర్ స్పిన్నర్స్కి దొరికిపోతున్నాం. ఇది మనకున్న స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాము. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సరే అభిషేక్ శర్మ ఫెయిల్యూర్, అది అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలని తర్వాత మాట్లాడదు. అతని ప్లేస్లో సంజు శాంసన్ రావాలా, ఇంకేనా తిలక్ వర్మ ప్లేస్లో శాంసన్ రావాలా, అది మన మ్యాచ్కి ముందు మాట్లాడుకుందాం, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే తిలక్ వర్మ ఆడుతున్న తీరు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. సరే అతను రన్స్ ఎన్ని చేశాడు, 106 రన్స్ చేశాడు. దాంట్లో 31 హై స్కోరు, మిగతా 3 25. స్ట్రైక్ రేట్ 120నే ఉంది. సరే అది యాంకర్ రోల్, గేమ్ని డీప్గా తీసుకెళ్ళడం అతనికి అసైన్ చేసిన రోల్ టీం కరెక్టే, కానీ మరీ సీరియస్గా తీసుకుంటున్నాడా అంటే స్టార్ట్ తీసుకున్న తర్వాత ఒక 10 బాల్స్ జాగ్రత్తగా ఆడుకో, ఆ తర్వాత శివం దుబేలాగా తర్వాత నువ్వు గేర్ మార్చు, కానీ అలా గేర్ మార్చలేకపోతున్నాడు. అది కొంచెం ఆందోళన కలిగిస్తున్న విషయం. అండ్ సూర్యకుమార్ కూడా కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతున్నాడు. సో వీళ్ళిద్దరూ 3 and 4లో ఏదో ఒకటి చేయాలి. 3 and 4 మనకు కొంచెం ప్రాబ్లం ఉంది. అని మీరు 4లో మళ్ళీ ఇంకెవరిని పంపించారు, మరొక హార్దిక్ పాండ్యాని పంపించండి, ఎందుకంటే రైట్ హ్యాండర్ కావాలి కాబట్టి. మళ్ళీ అయితే అందరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. సో ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువడం కూడా మనకు ఒక సమస్యగానే ఉంది, అది కూడా సమస్య ఉంది. సో ఆఫ్ స్పిన్నర్స్ రెచ్చిపోతున్నారు. మన ప్రతి టీంలో ఆఫ్ స్పిన్నర్ ఆడించి వాళ్ళు మామూలుగా పక్కన పెట్టిన ఆఫ్ స్పిన్నర్ కూడా తీసుకొచ్చి ఆడించే పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఐ విల్ నాట్ బి అ సర్ప్రైజ్, మనం న్యూజిలాండ్తో ఇప్పుడైతే న్యూజిలాండ్తో ఆడే సందర్భంలో డెరిల్ మిచెల్ లాంటి వాళ్ళు, మామూలుగా మీడియం పేసెస్ డెరిల్ మిచెల్ కూడా విల్ బౌల్ ఆఫ్ స్పిన్, ఆల్రెడీ బౌల్డ్ ఆఫ్ స్పిన్ అగేన్స్ట్ ఇండియా. సో ఇలాంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఈ డేంజర్ ఉన్నాయి, సమస్యలు అందరికీ ఉన్నాయి, అలాంటి సమస్యలు అందరికీ. సౌత్ ఆఫ్రికా కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎందుకు ఇంప్రెసివ్గా ఉందంటే ఆ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ డికాక్ అండ్ ర్యాన్ రికెల్టన్ బాగా ఆడుతున్నారు. వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అతను స్ట్రైక్ రేట్ చాలా హై ఉంది, 180 అంత స్ట్రైక్ రేట్తో. నోబడీ ఎక్స్పెక్టెడ్ అతను శుభన్ గిల్ లాంటి ప్లేయర్ అనుకుంటే మార్క్రమ్ హ్యాస్ షోన్ డిఫరెంట్ సైడ్ ఆఫ్ హిమ్, అగ్రెసివ్ సైడ్ ఆఫ్ హిమ్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో మార్క్రమ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. డెవల్ బ్రవిస్ స్ట్రెస్ స్టప్స్ ఎంత మంచి యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్, అది కూడా కనిపిస్తుంది మనకి. సో దట్ టీమ్ అండ్ మార్క్ యాన్సన్ అండ్ ఎన్గిడి వీఆర్ బౌలింగ్ రియలీ వెల్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్. మన ఇండియాకు ఉన్న ఇంకొక ప్రాబ్లం క్యాచ్లు ఎవరు డ్రాప్ చేయనన్ని క్యాచ్లు మనం వదిలేసాం. సో మన ఫీల్డింగ్లో గ్రౌండ్ ఫీల్డింగ్ ఓకే, కానీ క్యాచ్లు మాత్రం వదిలేస్తాం మనం. బట్ సౌత్ ఆఫ్రికా ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్. సో ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు ఉన్న టీమ్స్లో మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్ కాబట్టి వీళ్ళిద్దరికీ నేను ఇస్తాను. సరే మీరు అనొచ్చు జింబాబ్వే చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్, దే పంచ్డ్ అబౌవ్ దేర్ వెయిట్. ఐ డూ అగ్రీ, డెఫినెట్లీ అగ్రీ. బట్ వీళ్ళు ఏంటంటే ఏదో ఒక పాయింట్లో వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు ఇంతవరకు. అంటే మీరు ఆస్ట్రేలియా మీద గెలిచారు, జింబాబ్వే మీద గెలిచారు, కానీ మీరు అంత కన్సిస్టెంట్గా ఆడగలరా? కొంచెం వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది కదా, సడన్గా పెద్ద స్టేజ్కి వచ్చేసరికి అలవాట్లేదు సందర్భంలో. సో జింబాబ్వే ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళకి ఆ బెనెట్ అనే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. వాళ్ళకి బెనెట్ ఇంతవరకు అవుట్ కాలేదు, అజేయంగా ఉన్నాడు. అంటే వాళ్ళు 3 మ్యాచ్లు ఆడారు, ఒక మ్యాచ్ రద్దయింది వర్షం వల్ల. ఆ 3 మ్యాచ్ల్లో అతను 2 60s చేశాడు, అన్బీటెన్ 60s, ఒక 48 నాట్అవుట్. అంటే అతనికి ఇంతవరకు డిస్మిస్ కాలేదు. అతను సూపర్గా పెద్ద స్ట్రైక్ రేట్ లేదు, స్ట్రైక్ రేట్ గొప్ప కాలేదు, కానీ అతను ఆడిన అక్కడ శ్రీలంకలో ఆడిన పిచ్లు అన్నీ అంటే కొంచెం అక్కడ ఓపెనర్గా అతను ఒక మంచి యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు అవసరమైన టీంకి. బెనెట్ ఈస్ వెరీ గుడ్. బెనెట్ వాళ్ళ క్యాప్టెన్ గురించి చెప్పేది సికందర్ రజా, నిజంగా ముఖద్దర్గా సికందర్ అతను బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా బాగా చేస్తాడు, బ్యాటింగ్లో కూడా మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. బ్లెస్సింగ్ ముజర్మానీ కానీ వాళ్ళ అలాంటి వాళ్ళకి బౌలర్స్ చాలా బాగున్నారు. వాళ్ళ స్పిన్నర్స్ క్రీమర్ కానీ మసగడ్జా కానీ. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ సైడ్. అంటే వాళ్ళ పేసర్స్ కూడా దే ఆర్ యూజింగ్ కటర్స్.
స్లోయర్ వన్స్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో ఈ కండిషన్స్కి బాగా వాళ్ళు బాగా స్టడీ చేశారు. దే ఆర్ రియలీ వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ దే ఆర్ ప్రాబ్లీ ది బెస్ట్ ఫీల్డింగ్ సైడ్ ఆఫ్ ది టోర్నమెంట్ సో ఫార్. చాలామంది మంచి ఫీల్డింగ్ చేస్తున్నారు కానీ వీళ్ళు అందరినీ కంటే మంచి ఫీల్డింగ్ చేస్తున్నారు. చాలా కసి మీద ఉన్నారు అండ్ అయినా సరే ఆ ఇన్స్పిరేషన్ ఒక్కటే మీకు సరిపోదు. ఇక్కడ మీరు దిస్ ఇస్ సూపర్ 8 విల్ సపరేట్ మెన్ ఫ్రమ్ బాయ్స్. సో వాళ్ళు బాయ్స్ అని అంటలేదు. సో ఇక్కడ మీ అసలు సత్తా బయటపడుతుంది. దాంట్లో నాకు కొంచెం డౌట్ ఉంది. దే కుడ్ కాజ్ దిస్ సర్ప్రైజ్. బట్ అలాగే మన గ్రూప్లో ఉన్న 4వ టీం వెస్టిండీస్ అన్బీటెన్గా వచ్చారు. వెస్టిండీస్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళ కెప్టెన్ షైహోప్ ఈ ఫార్మాట్ సూట్ కాడు అనుకుంటే 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో ఇక్కడ ఉన్న స్లో అండ్ లో పిచెస్, స్లగిష్ పిచెస్ పైన షైహోప్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ రూదర్ఫర్డ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. జేసన్ హోల్డర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. హెట్మైర్ బాగా ఆడుతున్నాడు. అంటే దే ఆర్ రియలీ సర్ప్రైజింగ్ అస్. నిజంగా ఎప్పుడు ఊహించినంతగా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో షమార్ జోసెఫ్ గాట్ 4 వికెట్స్, టెస్ట్ బౌలర్ అనుకున్న అతని. దే ఆర్ లుకింగ్ రియల్లీ గుడ్. వాళ్ళ స్పిన్నర్స్ బాగున్నారు. వాళ్ళకి అఖిల్ హుస్సేన్ కానీ, తర్వాత గుడకేష్ మూర్తి కానీ, దే హ్యావ్ గట్ వెరీ గుడ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. దే ఆర్ లుకింగ్ గుడ్. బట్ వీళ్ళు వెస్టిండీస్ ఇన్కన్సిస్టెన్సీ ఎక్కడో చోట దొరికిపోతారు. సౌత్ ఆఫ్రికా చేతిలోనో, ఇండియా చేతిలోనో. ఇండియాని సౌత్ ఆఫ్రికాని ఓడించడం వాళ్ళకి అంత ఈజీ అవుతుందని అనుకోను నేను. సో ఎక్కడో చోట దొరికిపోతారు కాబట్టి నేనైతే మన గ్రూప్లో వీళ్ళిద్దరు వస్తారు అనుకున్నాను. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మన గ్రూప్ నుంచి సెమీస్కి వెళ్తారు. అవతల గ్రూప్లో నాకు లీస్ట్ ఇంప్రెసివ్గా అనిపించింది ఇంగ్లాండ్. వాళ్ళ కెప్టెన్ చాలా ఓవర్ హైప్డ్. అంటే హీస్ అ క్లాస్ ప్లేయర్ నో డౌట్. టెస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడతాడు. కొంచెం అతని యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. హీ థింక్స్ టూ మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఏమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. హ్యారీ బ్రూక్ 3 సార్లు స్పిన్నర్స్ అవుట్ అయ్యాడు. 50 చేశాడు. ఏదో చిన్న కంటే ఒమాన్ మీద ఏదో కంటే నాకు గుర్తులేదు. 50 మాత్రం చేశాడు. నేపాల్ మీద వాళ్ళు చేసి 50 చేశాడు. బట్ అదర్వైజ్ ఇండియా కానీ సబ్ కాంటినెంట్లు కానీ అతను స్పిన్నర్స్ అంటే పాకిస్తాన్ వదిలేండి, అతను దొరికిపోతాడు. సో హ్యారీ బ్రూక్ ఈజ్ ఏ లైబిలిటీ ఫర్ దెమ్. అండ్ బట్లర్ ఫెయిల్ అవుతున్నాడు వాళ్ళకి కంటిన్యూస్. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టామ్ బ్యాంటన్ బాగా ఆడుతున్నాడు. శామ్ కరన్ కొన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్సెస్ బాగానే ఇస్తున్నాడు. వాళ్ళకి సాల్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. బెథెల్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్. కానీ అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. బౌలింగ్లో కూడా వాళ్ళు స్ట్రగ్లింగ్. ఆర్చర్ బ్లో హాట్ బ్లో కోల్డ్, ఒక మ్యాచ్లో బాగా వేస్తారు, ఒక మ్యాచ్లో బాగా. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ వచ్చారు కానీ క్వాలిఫైయర్ కానీ వాళ్ళంతా ఈవెన్ నేపాల్తో ఓడిపోయి ఉంటే వాళ్ళకి పరిస్థితి వేరే ఉండేది. సో ఇంగ్లాండ్ నాకు అంత ఇంప్రెస్. సో ఇంగ్లాండ్ పక్కన పెట్టేస్తున్నాను పూర్తిగా. పాకిస్తాన్ కూడా పక్కన పెడుతున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు. కానీ షైన్ షాఫ్రీది పక్కన పెట్టి నసీం షాని తీసుకురావస్తే ఏంటి పరిస్థితి. బాబర్ క్వశ్చన్ మార్క్గానే ఉన్నాడు. బ్యాటింగ్ చాలా ప్రాబ్లం. బౌలింగ్లో ఓకే. మనం ఎంత మాట్లాడుకున్నా, మనం ఎంత చెప్పినా, ఏం మాట్లాడుకున్నా దట్ గాయ్ బాయ్ కాదు, అతను చాలా ఏజ్ ఎక్కువ ఉంది. మన ఉస్మాన్ తారిక్ ఇస్ డూయింగ్ రియలీ బౌలింగ్ వెల్. అంటే అతని యాక్షనే కాదు, నేను లాస్ట్ మ్యాచ్లో చూసాను, టపటప వికెట్లు తీశాడు. చిన్న టీమే కావచ్చు, అతని వేరియేషన్స్ బాగున్నాయి. అతని వే హీస్ ఆ వేరియేషన్స్ మరి లీగల్గా చేస్తున్నాడు కానీ అతని వేరియేషన్స్ పిక్ చేయలేకపోతున్నారు. లోపలికి వస్తానికి బాల్ బయటకు వెళ్తుంది, బయటకు వస్తానికి బాల్ లోపలికి వస్తుంది. అండ్ స్టర్నింగ్ ద బాల్. అతను ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంప్రెసివ్. అతను అది లీగల్ అయితే ఇంప్రెసివ్. లీగల్ కాకపోతే మనం లీగల్ అవునా కాదనేది మీరు నేను జడ్జ్ చేసే పరిస్థితులు లేం. బట్ అతను ఇంప్రెసివ్గా ఉన్నాడు. సో వాళ్ళకి బౌలింగ్ స్ట్రెంత్ బాగానే ఉంది. స్టిల్ వాళ్ళ మిగతా స్పిన్నర్స్ సైమైబ్ బ్యాటింగ్ ఫెయిల్ అవుతున్నాడు, బౌలింగ్ బ్రహ్మాండం చేస్తున్నాడు. అవుట్ సైడ్ ఆస్ట్రమ్ వీక్నెస్ ఉంది, అవుట్ సైడ్ ఆస్ట్రమ్ దొరికిపోతారు రెగ్యులర్గా. బట్ వాళ్ళకి షాహిబ్జాదా ఫరాన్ ఈజ్ బ్యాటింగ్ లైక్ ఎ డ్రీమ్. 200 రన్స్ చేసిన ఏకైక ప్లేయర్. 220 రన్స్ చేశాడు అతను. ఇంకెవరు 200 రీచ్ కాలేదు. దాంట్లో 11 సిక్సర్స్ కొట్టాడు. మన ఇషాన్ కిషన్ కూడా 11 కొట్టాడు. వీళ్ళిద్దరు టాప్ 6 హిట్టర్స్. సో షాహిబ్జాదా ఫరాన్ మన ఇండియాతోనే ఫెయిల్ అయ్యాడు, మిగతా అన్ని మ్యాచ్లో క్లిక్ అయ్యాడు. అదే అతనికి పెద్ద స్ట్రెంత్ వాళ్ళకి. అయినా సరే మిగతా బ్యాటింగ్ అంతా వీక్ కదా. షాహిబ్జాదా ఫరాన్ పక్కన పెడితే అది ఆ టీంలో లుకలు కూడా. మొన్న ఒక వీడియో చూసుంటారు మీరు, డ్రెస్సింగ్ రూమ్లో డగౌట్లో వాళ్ళ కెప్టెన్ కోచ్తో మాట్లాడుతూ కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఇసిరి కొట్టాడు. అది తన బ్యాటింగ్ గురించి అని చెప్పి తర్వాత కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఎవ్రీబడి నోస్ దట్ హీ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ ది కోచ్. సో కోచ్లతో గతంలో మన క్రిస్టన్తో, గిల్లెస్పీతో గొడవలు పడడం మనం చూసాం. పాకిస్తాన్లో డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా సరిగ్గా లేదు.
వాళ్ళ బౌలింగ్లో కూడా మరి సీనియర్స్ ఎవరు షాదాబ్ కొంతవరకు పర్ఫామ్ చేస్తున్నారు కానీ బాబర్ అఫ్రీది ఫెయిల్ అవుతున్నారు. బ్యాటింగ్లో కూడా ఎవ్వరు. సో అందుకని పాకిస్తాన్ వాళ్ళకి అక్కడ కండిషన్స్ కొంతవరకు కలిసి వచ్చినా కూడా సో ఆ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ ఇస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్. మనం చెప్పుకున్నాం కదా, ఇండియా సౌత్ ఆఫ్రికా తర్వాత మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్ ఏదంటే న్యూజిలాండ్ ఈస్ డూయింగ్ రియలీ వెల్ దే ఆర్ డూయింగ్. న్యూజిలాండ్ వాళ్ళ బ్యాటింగ్ ఓపెనర్స్ ఇద్దరు వాళ్ళు 175తో యాడ్ చేశారు చిన్న టీంకి అగేన్స్ట్ కానీ యూఏఈ మీద. బట్ స్టిల్ అది వరల్డ్ రికార్డ్, అంటే వరల్డ్ T20స్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఫినాలన్ అండ్ సైఫర్ట్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సైఫర్ట్ ఎక్కువ ఫాస్ట్గా చేస్తాడు, పవర్ ప్లేని బాస్ చేస్తాడు, బాస్ ద పవర్ ప్లే అలాంగ్ విత్ ఫినాలన్ ఒకటే పెద్ద స్కోర్ చేశాడు, 50 చేశాడు. కానీ మిగతా 20s 30s కూడా ఏంటంటే చాలా క్విక్ ఫైర్ చేస్తాడు అతను. సో వాళ్ళిద్దరు కలిసి పవర్ ప్లేని చాలా బాగా యూజ్ చేస్తారు. తర్వాత రచిన్ రవీంద్ర రైట్ టైంలో ఫామ్లోకి వస్తున్నట్టుగా ఉన్నాడు. ప్లస్ గ్లెన్ ఫిలిప్స్ ఈజ్ బ్యాటింగ్ రియలీ వెల్. లాస్ట్లో శాంట్నర్ కూడా బాగా బ్యాట్ చేయగలడు. వాళ్ళకి జిమ్మీ నీషమ్, మిచెల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దే హ్యావ్ గాట్ ది ఫైర్ పవర్ డౌన్ ద లైన్ ఆల్సో. సో దట్ టీమ్ ఈజ్ వెరీ వెల్ సర్వ్డ్ ఇన్ బ్యాటింగ్. బౌలింగ్లో కూడా ఫెర్గ్యూసన్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. శాంట్నర్ ఈజ్ ఆల్వేస్ గుడ్, మెట్రోనామికల్, అండ్ దే హ్యావ్ గాట్ ది బౌలింగ్ రిసోర్సెస్ ఆల్సో. బౌలింగ్ ఒక్క డారెన్ జేకబ్ డఫీ ఫెయిల్ అవుతున్నాడు, ఓకే, బట్ జనరల్లీ స్పీకింగ్ దేర్ బౌలింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో వీళ్ళ తర్వాత ఇంప్రెసివ్ టీమ్ అంటే న్యూజిలాండ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ శ్రీలంక ఆఫ్ కోర్స్ పతిరానా ఇంజరీ, వాళ్ళకి కొంచెం ఇంజరీ కన్సర్న్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కొంచెం ఇన్కన్సిస్టెంట్. కానీ మీరు చూడండి, పతం నిజంగా మన సెంచరీ కొట్టాడు, అది మామూలుగా లేదన్న ఒక్క నిజంగా అతను ఆ పికప్ షాట్స్ ఆడతాడు, సూపర్ షాట్స్ ఉన్నాయి అతని దగ్గర. ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. నిజంగా ఫామ్లో ఉన్నాడు, 3 హాఫ్ సెంచరీ చేశాడు, అందరికంటే ఎక్కువగా కుశల్ మెండిస్. అండ్ వాళ్ళకి కొత్త రత్నాయక అనే ఒక కొత్త ప్లేయర్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. రత్నాయక బాగా కమింది మెండిస్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. SRH షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. ఫినిషర్గా ఎస్ డాన్ ద న్యూ రోల్. బౌలింగ్ కూడా వాళ్ళ తీక్షణ కానీ వాళ్ళు బాగా బౌలింగ్ చేస్తున్నారు. బౌలింగ్ బాగా, చమీరా ఇస్ డూయింగ్ వెల్. సో వాళ్ళకి బౌలింగ్ బాగుంది. హేమంత హూ ప్లేస్ ఆఫ్ హసరంగా కొన్ని రన్స్ ఇచ్చినా కూడా ఈజ్ ఆల్సో బ్యాటింగ్ వెల్. సో బౌలింగ్ వెల్. సో వాళ్ళకి శ్రీలంక వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ మెయిన్గా అక్కడ కండిషన్స్, అక్కడ పిచ్లు, ఆ యాంగిల్స్ అన్నీ బాగా తెలుసు. శ్రీలంక ఈజ్ అ డిఫికల్ట్ ప్లేస్ ఫర్ అదర్ టీమ్స్, బట్ నాట్ ఫర్ శ్రీలంక హోమ్ కండిషన్లు రెచ్చిపోతారు కాబట్టి శ్రీలంక, న్యూజిలాండ్ అక్కడి నుంచి వెళ్తాయి. మన గ్రూప్ నుంచి ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 4 నా పిక్స్. మీరు నాతో ఏకీభవించకపోతే జింబాబ్వేకి ఫ్యాన్స్ అయిపోయారు చాలామంది, నాకు తెలుసు. బట్ జింబాబ్వే హ్యాస్ దేర్ లిమిటేషన్స్, ఐ షుడ్ సే దే హ్యావ్ గాట్ దేర్ లిమిటేషన్స్. మీరు కామెంట్స్లో చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. Let us have a good debate.